తెలుగు వారందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మన తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది. ప్రతి ఉగాదికి మన అందరి ఇళ్లల్లోనూ తప్పకుండా చేసుకునే ఇష్టమైన పచ్చడి షడ్రుచులతో కలిసిన ఉగాది పచ్చడి. ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి పచ్చడి అందరూ మళ్ళీ తినాలనిపించేలా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నమస్తే ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది పచ్చడిలో అన్నిటికన్నా ముఖ్యమైనది వేప పువ్వు. చాలా సింపుల్గా పువ్వు రేకుల్ని సెపరేట్ చేసుకోవచ్చు. ఇలా పువ్వు రేకుల్ని సెపరేట్ చేసుకోవాలి. పచ్చడిలో మొదటి రుచి చిరుచేదు రెడీ అయిపోయింది. ఆకుని ఇలా చెక్కంలో వేసుకుని శుభ్రం చేసుకోవాలి. చూడండి ఎంత మట్టి వచ్చిందో. మన రెండవ రుచి వగరు. చిన్న మామిడికాయల్లో ఎక్కువగా వగరు ఉంటుంది. పెద్ద మామిడికాయ తీసుకుంటే అందులో పులుపు వస్తుంది. మామిడికాయని ఇలా గ్రేట్ చేసి తీసుకుంటే పచ్చడిలో టేస్ట్ బాగుంటుంది. ఒక 4 ముగ్గిన అరటిపళ్ళు తీసుకోవాలి. అరటిపళ్ళు బాగా ముగ్గినవైతేనే టేస్ట్ బాగుంటాయి. అరటిపళ్ళను ఇలా ఫోర్క్తో చేస్తే చాలా ఈజీగా స్మాష్ అయిపోతాయి. మూడవ రుచి పులుపు. కొత్త చింతపండు తీసుకుని అందులో నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ ఉగాది పచ్చడిలో 6 రుచులుంటాయి, కానీ మనం ప్రాంతాల వారీగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి కలుపుతారు. నేను ఇందులో వేరే వేరే ఫ్రూట్స్ కలుపుతున్నాను. మీరు ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏదైనా కలుపుకోవచ్చు. కొబ్బరికాయ కూడా ఇలా తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది. 4వది ఉపదనం. ఉపదనానికి ఉప్పు. 5వది కారం. కారానికి పచ్చిమిరపకాయ. ఇంకా 6వది తీపి. తీపికి బెల్లం. ఇలా అన్నీ రెడీ చేసుకు పెట్టుకుని ఒక బౌల్లోకి అన్నీ కలుపుకోవడమే. ముందుగా బెల్లం వేసుకోవాలి. అందులోనే కొంచెం మామిడికాయ తురుము వేసుకుని కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయలు, చింతపండు రసం, స్మాష్ చేసి పెట్టుకున్న అరటిపండు గుజ్జు అన్నీ వేసుకుని బాగా కలపాలి. కొంచెం పుట్నాల పప్పు, మరికొద్దిగా పుట్నాల పప్పుని గ్రైండ్ చేసి వేసుకుంటే పచ్చడి కొంచెం చిక్కగా ఉంటుంది. కొంచెం కొబ్బరికూరు, వేపాకు ఇలా ఆఖరిలో వేయాలి, లేదంటే పచ్చడంతా వగరుగా తయారవుతుంది. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఉగాది పచ్చడి తయారైపోయింది. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టి ఒకసారి దండం పెట్టుకుని ఇంట్లో అందరూ తిని మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.